Brought to you by V-Guard. చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు డిఎన్ఏలోనే హత్యా రాజకీయాలున్నాయన్నారాయన. చంద్రబాబు బంధువులే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని, కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతోందని, చంద్రబాబు వైద్యుల్ని అవమానించారని అన్నారు మంత్రి కారుమూరి. మరింత సమాచారం మాకు స్పెషల్ కరెస్పాండెంట్ రవి ఏలూరు నుంచి అందిస్తారు. ఉమ్మడి పశ్చిమలో చంద్రబాబు నాయుడు పర్యటన చేసిన విమర్శలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపైన మనతో మాట్లాడేందుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న నల్లజర్ల వేదికగా ఒక్క క్షణం కూడా జగన్ సీఎంగా ఉండడానికి అనర్హుడు, వాలంటీర్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీలో జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఎలా చూస్తున్నారు మీరు? అసలు చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా రోడ్డు మీద తిరగకూడదు, రోడ్డు మీద ఉండకూడదని నేను అంటున్నాను. అతను నికృష్టుడు, నీచివంతుడు. ఏదైతే వాలంటరీ వ్యవస్థ ద్వారా అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వనివ్వకుండా చేసిన చంద్రబాబు నాయుడు అవ్వాతాతలు ఉసురు పోసుకుని ఇంకా కర్మనిపిస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో రోడ్డు మీద పడుకుని అతను కదలనివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఆడ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఎక్కడికక్కడ అగ్నిగుండంగా మారి ఫ్లెక్స్లు గిక్స్లు అన్నీ కూడా చింపుకుని కాల్చుకుని తిరుగుతూ ఉన్నారు. అంచేత అతనే కూడా శుభ్రంగా అతను రెస్ట్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. వైసీపీ డిఎన్ఏలోనే హత్య రాజకీయాలు ఉన్నాయి, ఇది ఆరోపణ. అసలు అతను చంద్రబాబు నాయుడు డిఎన్ఏలోనే హత్య రాజకీయాలు ఉన్నాయి. వాళ్ళ మామను ఎన్నుపోటు పొడిచాడు, మల్లెలు బాబ్జీని ఎన్నుపోటు పొడిచారని చెప్పి అంటారు. ఏదైతే రంగా గారు హత్య కేసులో ఆయన పాత్ర ఉందంటారు. ఇలాంటి చాలా మర్డర్ కేసుల్లో చంద్రబాబు నాయుడు విలీనమై ఉన్నాడని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, అంటారు కూడాను. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మచ్చలేని మనిషి మీద మచ్చ చేయాలని చూస్తున్నాడు. అటువంటివన్నీ కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమంలో ముందున్నాడో ఇటువంటి ఆలోచన మాకు అవసరం లేదు. సీరియస్ కామెంటు, ఏపీలో ఎక్కడ కావాలన్నా గంజాయి దొరుకుతుంది, గంజాయి డ్రగ్స్కి అడ్డాగా ఏపీ మారిపోయింది, తాను అధికారంలోకి రాగానే మొత్తాన్ని కంట్రోల్ చేస్తా, దీన్ని కంట్రోల్ చేయడంలో జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం విఫలమైందనేది. ఇతను అసలు యాక్చువల్గా ఈయన బంధువులే ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఏదైతే మొన్న చూశారు కంటైనర్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంజయ్ మేరన్ నుంచి కోట్ల రూపాయలు డ్రగ్స్ వచ్చి ఏ రకంగా చేశారు, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో ఇది. అటువంటి కార్యక్రమం చేసేది ఏళ్లే దుర్మార్గులు. గంజాయి కూడా పెంచి పోషించింది ఏళ్ళు. నిన్న నరసాపురంలో కూడా మరి గంజాయితో పాటు డ్రగ్స్ కూడా అమ్ముతున్నారని చెప్పి మరొక నెపం వేశాడు. ఇటువంటి దుర్మార్గమైన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. వైఎస్ఆర్సీపీ కూడా గౌరవించే మనుషులు ప్రతి ఒక్కరిని, అటువంటి వాళ్ళ మీద ఇతను ఇలాంటి బురద జిమ్ముతున్నాడంటే ఇతను ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. ఇతన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డికి ఏదంటున్నారో వైనాట్ 175 ఇవ్వాలి, ఇతనికి గుండు సున్నా ఇవ్వాలని చూస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాటలో నిజాలు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో వాటిని నిజమని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పేసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. దుర్గతో రవి టీవీ 9 తణుకు నుంచి. Brought to you by V-Guard.